మేడారం మహాజాతర వైభవంగా జరుగుతోంది. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదకి చేరుకుంది సమ్మక్క. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలు అందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కన్నులారా తిలకించి తరలిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఇరవై 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ గద్దెలపైకి చేరగా రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. దీంతో అందరూ గద్దెలపై కొలువుదీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం మహాజాతర వైభవంగా జరుగుతోంది. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. రాత్రి మేడారంలోని గద్దెల మీదకి చేరుకుంది సమ్మక్క. సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువుదీరిన అద్భుత ఘట్టాన్ని కన్నులారా తిలకించి తరలిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ గద్దెపైకి చేరగా రాత్రి చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. దీంతో అందరూ గద్దెలపై కొలువుదీరారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు 4000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.